హలో! ఇవాళ మన రెసిపీ నేను చెప్పక్కర్లేదనుకుంటా. చూస్తే మీకే అర్థమవుతుంది కదా! అందరికీ ఇది చాలా ఇష్టమైన స్వీట్ కదా! ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా గులాబ్ జామున్ మిక్స్‌నైతే ఒక బౌల్‌లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం నెయ్యి, అలాగే కాచి చల్లార్చిన పాలని వేసుకొని చపాతీ పిండిలాగా ఇలా డౌ చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కనుంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం రౌండ్‌గా బాల్స్ లాగా అయితే చుట్టుకోవాలి. నేను నా పెళ్ళైన కొత్తలో ట్రై చేశాను గులాబ్ జామున్. అప్పుడైతే గట్టిగా వచ్చాయి. ఇంకా మళ్ళీ నేను ట్రై చేయడమే మానేశాను. ఇప్పుడు మీరైతే కంగారు పడకండి. మా అమ్మ చేస్తుంది గులాబ్ జామున్లు అయితే. దాన్ని బాల్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని గులాబ్ జామున్లు మునిగేంత వరకు నూనె పోసుకోవాలి. ఎందుకో తెలుసు కదా! అదే అండి గులాబ్ జామున్ ఫ్రై చేయడానికి. ఇప్పుడు పక్కనే ఇంకో బాండీలో షుగర్ సిరప్ కోసం ఒక బౌల్ షుగర్ని తీసుకొని అందులో ఒక బౌల్ వాటర్ అయితే వేసుకొని మన షుగర్ని మరిగే వరకు మరిగించుకోవాలండి. తీగ పాకం అవసరం లేదు, నార్మల్ పాకం వస్తే సరిపోతుంది. అందులో ఫ్లేవర్ కోసం ఇలాచి ఉంటే కుంకుమ పువ్వు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. మన నూనె అయితే కాగిందండి. నూనె వేడిగా ఉండాలి, మంట సిమ్ లో ఉండాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ బాల్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ కంటే కొంచెం బ్లాకిష్ బ్రౌన్ కలర్ లో వస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి, లేదంటే పిండి లోపల పచ్చిగా అలానే ఉండిపోతుంది. సో మనం మంట సిమ్ లోనే ఉంచుకోవాలి. తొందరగా కాలాలని హై ఫ్లేమ్ లో మాత్రం పెట్టొద్దు. ఇప్పుడు అన్నీ వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలండి. అలా నూనెలో వదిలేస్తే నూనె మొత్తం పీల్చుకొని అంతా ఆయిలీగా అవుతాయి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ లో అయితే కొంచెం లెమన్ యాడ్ చేస్తున్నాను. లెమన్ యాడ్ చేసిన తర్వాత మన గులాబ్ జామున్ బాల్స్ అన్నిటినీ వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకుంటే అన్ని షుగర్ అయితే మొత్తం పీల్చుకొని డబుల్ క్వాంటిటీ అయిపోతాయండి. చూసారా ఎంత బాగున్నాయి కదా గులాబ్ జామ్. చూస్తే తినాలనిపిస్తుంది కదా. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందండి ముందు వీడియోస్ చేయడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.